హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదలు తగ్గుముఖం పట్టడంతో కమ్యూనికేషన్ నెట్వర్క్ల పునరుద్ధరణ కొనసాగుతోంది. విద్యుత్, టెలిఫోన్ వంటి సేవలు పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు వరదలతో తీవ్రంగా నష్టపోయిన మండి జిల్లా ప్రజలకు సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కొండపై ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలు అందిస్తున్నారు అధికారులు. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హిమాచల్లో భారీ వర్షాలకు 74 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గల్లంతయ్యారు. అయితే గల్లంతైన వారి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ ఆకస్మిక వరదలు ఊళ్లనే నాశనం చేశాయి. కొండ ప్రాంతాల్లో ఉండే ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో కొండ చెరువులు విరిగిపడి వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇక మండి, తునాగ్, కాంగ్రా జిల్లాలో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని ఇళ్లైతే వరదల్లోనే కొట్టుకుపోయాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మారిపోయారు. ఇక రోడ్ల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. 500కు పైగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వందలాది వంతెనలు కొట్టుకుపోయాయి. చాలా ఊళ్లు జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. మరోవైపు 500కు పైగా కరెంటు పంపిణీ ట్రాన్స్ఫార్మర్లపై వరదల ప్రభావం పడింది. కరెంటు స్తంభాలు కూడా నేలకూలాయి. దీంతో వందలాది ఊర్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే చాలా గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. మరోవైపు 281 నీటి సరఫరా వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. ఫలితంగా స్వచ్ఛమైన నీరు, ఆహారం అందుబాటులో లేకపోవడంతో సంక్షోభం ఏర్పడింది. ఇక జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఏ ఊరు చూసినా, ఏ నగరం చూసినా వానలు, వరదలతో అతలాకుతలమైపోయింది. రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్ ప్రకారం భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకు 541 కోట్ల నష్టం జరిగినట్టుగా అంచనా వేశారు. వాస్తవ నష్టాలు 700 కోట్లకు దగ్గరగా ఉండొచ్చని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. నష్టానికి సంబంధించి ఇంకా నివేదికలు వస్తూనే ఉన్నాయి. ఇటు వరదలు మాత్రం శాంతించట్లేదు. ఇక మరోవైపు కాంగ్రా, సిర్మౌర్, మండి జిల్లాలో ఆదివారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఇవాళ, రేపు ఉనా, బిలాస్పూర్, హమీన్పూర్, చంబా, సోలన్, సిమ్లా, కులు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.